హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్. మెక్డోనల్డ్స్లో ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా చాలా టేస్టీగా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి చాలా కష్టం అనుకుంటారు, అలా ఏం అవసరం లేదండి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చాలామంది పీసెస్ని కట్ చేసేసి ఉడకబెట్టేసి ఆ ప్రాసెస్ అంతా చాలా టైం టేకింగ్ కదా. అలా అవ్వకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకునే రెసిపీని నేను మీకు ఈరోజు షేర్ చేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవడానికి ముందుగా మనం బంగాళదుంపలు గట్టిగా ఉన్నవి పెద్దగా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 500 గ్రాముల బంగాళదుంపల్ని కట్ చేసేసుకొని వీటిని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు మాత్రమే ఉడికించాను. కుక్కర్ విజిల్ తీసేసిన వెంటనే వీటిని మనము వాటర్ వంచేసుకొని పీల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి ఆరపెట్టుకోవాలి. మనం చేసుకునే ఫ్రైస్ క్రిస్పీగా బాగా రావాలి అనుకుంటే ముందుగా ఈ టిప్ని ఫాలో అవ్వాల్సింది. ఒక్కొక్కటి పీల్ చేసేసుకున్న తర్వాత ప్లేట్లో ఫ్యాన్ కింద ఆరపెట్టండి. 7 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరపెట్టేసిన తర్వాత బంగాళదుంపల్ని ఆరపెట్టేసుకున్న తర్వాత వీటిని మనము మ్యాషర్ సహాయంతో మ్యాష్ చేసుకోవాలి. మీ దగ్గర మ్యాషర్ లేకపోతే పప్పు గుత్తైనా ఉంటుంది కదా, దాంతో అయినా సరే మ్యాష్ చేసేసుకోండి. మనం చేతితో క్రష్ చేసేదానికన్నా ఇలా మ్యాషర్తో క్రష్ చేస్తే బంగాళదుంపలు చాలా సాఫ్ట్గా ముక్కలు లేకుండా ఈవెన్గా మెత్తగా సాఫ్ట్గా డౌ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇలా మొత్తం మ్యాష్ చేసేసిన తర్వాత ఇందులోకి మనము కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అరకప్పు కార్న్ఫ్లోర్ని నేను ఇక్కడ వేస్తున్నాను. 150 ml కప్పుతో వేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఓరిగానో వేస్తున్నాను. ఓరిగానో 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవి వేసేసిన తర్వాత మిక్స్ చేయండి. పిండి మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా మిక్స్ చేయండి. మనం మిక్స్ చేసుకునే దానిలోనే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్గా విరిగిపోకుండా వస్తాయి. పిండి మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ముద్దలాగా ఫామ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా అంతా గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోయిన తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకోండి. పాలిథిన్ కవర్ కిందకి ఒకటి కావాలి, పైనకి ఒకటి కావాలి. మిడిల్లో బంగాళదుంప స్టఫ్ని పెట్టేసేసి ఇలా చపాతీ కర్రతో రోల్ చేయండి. ఈక్వల్గా ఉండేలాగా మొత్తము స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు చాకుతో కట్ చేసుకోండి. ఇక్కడ చూపించిన విధంగా లాంగ్ ఫ్రై షేప్లో కట్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా ఛానల్ మరోసారి చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బాండ్లీలోకి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోవాలి. హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక్కొక్క ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ నేను సీజనింగ్ కోసము పెరి పెరి మసాలా వాడుతున్నాను. పెరి పెరి మసాలా ఆన్లైన్లో షాప్స్లో దొరుకుతుంది, లేదంటే స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు పెరి పెరి మసాలాని నేను 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను. ఇవి 1 టీ స్పూన్ పెరి పెరి మసాలాతో మనము ఫ్రెంచ్ ఫ్రైస్ని సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. పెరి పెరి మసాలా అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు. పెరి పెరి మసాలా వేసుకున్న తర్వాత గరిటతో కానీ చేతితో కానీ ఎప్పుడూ మిక్స్ చేయకూడదు. వీడియోలో చూపించిన విధంగా బౌల్ని కదుపుతూ మిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.